Hi Dean, I'm Bungareddy. I'm founder CEO at Dr. Prich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. Today's topic was sir, MBBS Abroad 2020-22 సంబంధించి నెంబర్ ఆఫ్ క్వరీస్ వస్తున్నాయి అన్నమాట. సో అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-22లో ఎంబీబీఎస్ అబ్రాడ్ మనం ఏదైనా కంట్రీ వెళ్ళాలన్నప్పుడు సో యాజ్ పర్ నో ఎండార్స్మెంట్ పాలసీ 2020 డిసెంబర్లో వచ్చిన నో ఎండార్స్మెంట్ పాలసీ ప్రకారం కానీ లేకపోతే అండ్ న్యూ గెజెట్ రూల్స్ 2021లో వచ్చిన గెజెట్ రూల్స్ ప్రకారం కానీ లేకపోతే 2019లో వచ్చిన నెక్స్ట్ ఎగ్జామ్ రూల్స్ అంటే 2019లో నెక్స్ట్ ఎగ్జామ్ అని ఒక ఎన్ఎంసీ బిల్ వచ్చింది, 2020లో నో ఎండార్స్మెంట్ పాలసీ వచ్చింది, 2021లో న్యూ గెజెట్ రూల్స్ నవంబర్ 18న గెజెట్ రూల్స్ వచ్చినాయి. అండ్ ఈ 3 years సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ మనం అన్ని ఫాలో అవుతూ కంపల్సరీగా ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ గెజెట్ రూల్స్ కానీ నో ఎండార్స్మెంట్ పాలసీ రూల్స్ కానీ నెక్స్ట్ ఎగ్జామ్ రూల్స్ కానీ ఫాలో అవ్వకపోతే ఆ డిగ్రీ అనేది ఇన్వాలిడ్ అనమాట. సో కాబట్టి కంపల్సరీగా ప్రతి రూల్ అండ్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అవ్వాలి. దట్ టు సెలెక్షన్ ఆఫ్ ద కంట్రీ, సెలెక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. దట్ టు సెలెక్షన్ ఆఫ్ ద కంట్రీ. సో మన ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ అంటే అబ్రాడ్ వెళ్ళడానికి మనం ఇంతకు ముందులాగా డైరెక్ట్గా వెళ్ళిపోలేమండి. ఇప్పుడు కంపల్సరీగా రూల్స్ రెగ్యులేషన్స్ చాలా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అవ్వాలి. దట్ టు ఫాలో అయ్యి ఆ తర్వాత కూడా మన అబ్రాడ్లో సెలెక్షన్ ఆఫ్ ద కంట్రీ మనకి డిఫరెంట్ కంట్రీ ఆప్షన్స్ ఉన్నాయి. రష్యా, యుక్రెయిన్, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, బెలారస్, జార్జియా, పోలాండ్, జర్మనీ, ఫ్రాన్స్, చాలా నేపాల్, బంగ్లాదేశ్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి. కాబట్టి మనము కంట్రీ వెళ్ళే ముందు కంపల్సరీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కంట్రీ వెళ్ళే ముందు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే మన అనలైజ్ చేసుకోవాల్సింది, ఇన్నర్గా మనం అనలైజ్ చేసుకోవాల్సింది. గవర్నమెంట్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ ఈ కంట్రీ వెళ్ళండి ఆ కంట్రీ వెళ్ళని చెప్పలేదు, బట్ కాకపోతే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఈ ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని మేము చెప్పిన రూల్స్ 2019 నుంచి 2020-21 3 years రూల్స్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అవుతూ అప్పుడు మనం ది బెస్ట్ డెసిషన్ తీసుకొని ఆ తర్వాత మనం ఏదైనా కంట్రీ వెళ్ళే ముందు ఆ కంట్రీకి ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు ది బెస్ట్ యూనివర్సిటీ బెస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోమని చెప్పుకున్నాను అనమాట. సో ఓకే, సో టుడేస్ టాపిక్ వచ్చేసరికి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, అది ఏ విధంగా అసలు కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, దట్ ఆ రూల్స్ రెగ్యులేషన్ గెజెట్ రూల్స్, మెయిన్లీ గెజెట్ రూల్స్ అంటే ఏంటి, ఈ గెజెట్ రూల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రూల్స్ అనేది 100% ఫాలో అయితేనే మీరు ఆ డిగ్రీ మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటే వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది ఆ డిగ్రీ ఇన్వాలిడ్. ఓకే, అండ్ దట్ తర్వాత మీరు అబ్రాడ్ ఎంబీబీఎస్ కంట్రీ సెలెక్షన్ కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, ఈ 2 points అనేది గెజెట్ రూల్స్ ఆల్రెడీ మన డాక్టర్ ప్రిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ గెజెట్ రూల్స్, నెంబర్ ఆఫ్ షార్ట్ వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్ ఉన్నాయి అండ్ లెందీ వీడియోస్ కూడా ఉన్నాయి. క్లియర్గా గెజెట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ యూ హ్యావ్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ రిక్వైర్మెంట్, యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్ అనమాట. సో బిఫోర్ గోయింగ్ ద టాపిక్ అందరికీ విష్ వెరీ హ్యాపీ ఉగాది అనమాట. సో కాబట్టి వన్స్ అగైన్ అందరికీ విష్ వెరీ హ్యాపీ ఉగాది. సో కాబట్టి వాట్ అబౌట్ సో టుడే డిస్కసింగ్ టాపిక్ సో రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, వాటి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి గెజెట్ రూల్స్, ఆ గెజెట్ రూల్స్ అంటే ఏంటి, వాటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందని ఒకసారి చెక్ చేద్దాం. సో గెజెట్ రూల్స్ వస్తే షార్ట్గా నేను చెప్తానండి. ఫర్దర్గా నేను క్వశ్చన్ ఆన్సర్స్ కానీ ఫర్దర్ లాంగ్ వీడియోస్ చేసి అప్డేట్ చేస్తుంటాను, డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. మీకు ఏ క్వశ్చన్స్ ఆన్సర్స్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్స్, వాట్ ఎవర్ ద డౌట్స్, వాట్ ఎవర్ అడ్మిషన్ ప్రొసెస్, జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్ ఆర్ యూ కెన్ గో టు ద డాక్టర్ ప్రిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ is just go through it. You can get the full knowledge about of all countries information, all education systems, whatever the rules and regulations are updated information you will have. Okay, for exclusive MBBS abroad. Okay, so okay, what about the gazette rules? So నేను షార్ట్ వీడియోస్ చేస్తాను. సో షార్ట్ వీడియోస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ షార్ట్ వాట్స్ మెయిన్లీ గజెట్ రూల్స్ అంటే ఈ గజెట్ రూల్స్ ఫాలో అవ్వకపోతే అంటే ఆ డిగ్రీ అనేది ఇండియాలో ఇన్వాలిడ్. సో దట్ డిగ్రీ ఈజ్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. ఓకే, కంపల్సరీ రూల్స్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అవ్వాలి. ఓకే, సో నెంబర్ 1 గెజెట్ రూల్స్ లో మన గెజెట్. సో మీరు ఆల్రెడీ గెజెట్ రూల్స్ చెక్ చేసుకోవచ్చు అంటే మన ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చేసరికి క్లియర్ గా గెజెట్ రూల్స్ చెప్పింది. రూల్ నెంబర్ 1 ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ బి మస్ట్ బి. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, 4.5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్. అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండాలి. బిఎస్ కోర్స్ అంటే ప్రీ మెడిసిన్ ఇస్ నాట్ వ్యాలిడ్. సో 2 years ఇండియాలో చదవండి. దట్ ఇంకో పాయింట్ వచ్చేసరికి అండ్ స్ప్లిట్ ఎంబీబీఎస్ నాట్ వ్యాలిడ్. అంటే కంపల్సరీగా ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి 4.5 years ఉండాలంటే సేమ్ లైక్ దట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇండియాలో ఏ విధంగా ఉందో అంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందండి, 4.5 years ప్లస్ 1 year సేమ్ లైక్ దట్ ఇలానే ఉండాలన్నమాట. 4.5 years అంటే ఎంత, 54 months ప్లస్ 12 months 1 year ఇంటర్న్షిప్. సో కంపల్సరీ ఈ టైం షెడ్యూల్ మీద 100% ఉండాలి. కంపల్సరీగా ఎంబీబీఎస్ వచ్చేసరికి 4.5 years ఉండాలి లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి.
బట్ 4.5 years కంటే ఎంబీబీఎస్ తక్కువ ఉంటే దట్ డిగ్రీ ఇన్వాలిడ్. మీరు ఏదైనా ఒక కంట్రీలో ముందు ఆ కంట్రీలో కంపల్సరీగా 4.5 years ఎంబీబీఎస్ అంటే 54 months ఎక్స్క్లూజివ్ ఎంబీబీఎస్ ఉండాలి. దట్ ప్రీ మెడిసిన్ 2 years 1 year దట్ డిగ్రీ ఈజ్ ఇన్వాలిడ్. దట్ టూ సగం ఎక్కడ చదువుతాము స్ప్లిట్ ఎంబీబీఎస్, సగం కోర్స్ ఇక్కడ సగం కోర్స్ అక్కడ చదువుతామంటే దట్ డిగ్రీ కూడా ఇన్వాలిడ్ లైక్ ఫిలిపీన్స్. సో బిఎస్ కోర్స్ నాట్ కంఫర్ట్ ద ఎంబీబీఎస్. ఓకే, అండ్ దట్ టూ సగం కోర్స్ ఇక్కడ సగం కోర్స్ అక్కడ చదవకూడదు. సో ప్రీ మెడిసిన్ అనేది నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద ఎంబీబీఎస్. సో ఓకే, అది మీరు ఇప్పుడు తీసుకున్న దట్ డిగ్రీ. సో మీరు కొన్ని కంట్రీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, 5 years + 1 year టోటల్ అంతా 6 years అక్కడ. తర్వాత సరికి ఇంతకుముందు యుక్రెయిన్ ఎలా ఉండేది, 5 years + 1 year 6 years అన్నమాట. బట్ ఫిలిపీన్స్ లో సరికి ఎలా ఉండేది, 2 years + 3 years + 1 year. అంటే ఈ ప్రీ మెడిసిన్ 2 years ఉండేది, 3 years వచ్చేసరికి ఎంబీబీఎస్ ఉండేది, 1 year ఇంటర్న్షిప్ ఉండేది. ఓకేనండి. సో దట్ డిగ్రీ ఇస్ వ్యాలిడ్, దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ అన్నమాట. ఫ్రమ్ 2021 onwards, November onwards, Philippines degree is not valid. So Philippines degree is not valid. Same way with Caribbean Islands also. Whatever, not only the Philippines, ఈ సిస్టమ్ ఏదో ఉన్నా సరే 3 years ఎంబీబీఎస్ నాట్ వ్యాలిడ్. మనకి ఎన్ని ఇయర్స్ ఉండాలి ఇక్కడ, 4.5 years ఉండాలి. సో ఇక్కడ 3 years ఉంది. సో ఓకేనండి. సో దట్ డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్ అన్నమాట. సో ఇక్కడ ప్రీ మెడిసిన్ ఇస్ ఎంబీబీఎస్ పార్ట్ అని అడుగుతున్నారు. సో ప్రీ మెడిసిన్ ఇస్ నాట్ ఎన్ ఎంబీబీఎస్ పార్ట్ అండి. ప్రీ మెడిసిన్ ఇస్ నాట్ ఎన్ ఎంబీబీఎస్ పార్ట్. ఓకే, దట్ ప్రీ మెడిసిన్ ఇస్ నాట్ ఎంబీబీఎస్ పార్ట్. మీరు బిఫోర్ 2009 November 18 తీసుకున్నా, ఆఫ్టర్ 2019 November అడ్మిషన్ తీసుకున్నా, ఈ ప్రీ మెడిసిన్ అనేది నాట్ ఎన్ ఎంబీబీఎస్ పార్ట్. ఓకే, ఫిలిపీన్స్ లో సరికి ఎంబీబీఎస్ అనేది ఓన్లీ 3 years. మనకు కావాల్సింది 54 months, ఇక్కడ ఉంది 36 months. సో మీ డిగ్రీ వ్యాలిడ్ అంటే కాదు. సో కాబట్టి కంపల్సరీ ఎక్స్క్లూజివ్ ఎంబీబీఎస్ ప్రీ మెడిసిన్ అనేది ఎంబీబీఎస్ కదా, ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు ఉందో చెక్ చేసుకోండి. సో కంపల్సరీగా 4.5 years + 1 year ఉండాలి. మీకు రష్యా చూసుకున్నారు, రష్యా అంతా 5 years + 1 year. మీకు మనకు కావాల్సినంత 4.5 years. మనకి ఏంటి, ఒక 1 year అంటే ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు. ఓకేనండి, ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు. సో 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. మీకు టోటల్గా 6 years సరిపోతుంది, నో ప్రాబ్లం. అండ్ ఇంకో పాయింట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే, సరే ఓకే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సరే 4.5 years ఎంబీబీఎస్ + 1 year ఇంటర్న్షిప్ ఉండాలి కదా, అంటే మొత్తం 5.5 years ఉండాలి కదా అంటారు. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే చాలా వరకు కంట్రీస్ అంటే సెలక్షన్ ఆఫ్ ద కంట్రీలో చాలా మంది ఏం చేస్తారంటే సార్, టాప్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటే మన ఎంబీబీఎస్ వెళ్ళేది, తర్వాత డెవలపింగ్ కంట్రీస్ ఉంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. సో అండర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ వచ్చేసరికి ఏం చేస్తారు అంటే అండర్ ఎస్పెషల్లీ అండర్ డెవలపింగ్ కంట్రీస్లో ఏం చేస్తారు అంటే ఈ డ్యూరేషన్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెంట్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ దమ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఆ కాలేజ్ వాళ్ళే సపరేట్గా తీసుకొని కాలేజెస్ బ్రాంచెస్ ఆర్ వాళ్ళే సపరేట్గా ఓపెన్ చేసేసి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని యాడ్ చేస్తారు. ఏముంది 4.5 years + 1 year అంటారు. బట్ ఇది కూడా దీనికి కూడా చెక్ పెట్టారు అనమాట. అలా కూడా పెట్టకూడదు. కంపల్సరీగా మీరు అబ్రాడ్ వెళ్తున్నప్పుడు ఏ కంట్రీ ఏ యూనివర్సిటీ వెళ్తున్నప్పుడు ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే వాళ్ళ ఫారినర్స్ ఏ విధంగా చదువుతున్నారు సేమ్ లైక్ దట్ వీళ్ళకి కూడా ఇలానే ఉండాలి. మీకు ఫారినర్స్ ఆ కంట్రీలో చదివే లోకల్ సిటిజన్స్ ఏ విధంగా ఎంబీబీఎస్ డిగ్రీ క్లియర్ చేస్తున్నారు సేమ్ లైక్ మనకు కూడా ఎలా ఉండాలి. మరలా మీరు అక్కడ ఏదో జస్ట్ అక్కడ వేరే కంట్రీలో వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదు. కంపల్సరీగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవ్వాలి, దట్టు అలాంగ్ విత్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఫాలో అవ్వాలి. మీరు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే అప్పుడు మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్, అదర్వైజ్ దట్ డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్. వాళ్ళకి మీరు మళ్ళీ ఇక్కడ సపోజ్ వేరే కంట్రీకి వెళ్ళేసి అక్కడ వాళ్ళ సిస్టమ్ వేరుగా ఉండి వాళ్ళు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుంది 2 years + 3 years + 1 year అంటే ప్రీ మెడిసిన్ 2 years ఉంటుంది, 3 years ఎంబీబీఎస్ ఉంటుంది, 1 year అడిషన్. మన వాళ్ళు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత సరే వీళ్ళు సపరేట్ ఒక బ్రాంచ్ తీసుకొని సపరేట్ ఒక బ్రాంచ్ పెట్టుకొని మన వాళ్ళు ఏం చేస్తారు ఈ సిస్టమ్ ఇస్తారు 4.5 years + 1 year. దట్ డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్ కంపల్సరీ. ఎందుకని వాళ్ళ సిస్టమ్ ఎలా ఉందో వాళ్ళ సిస్టమ్ ఏంది ఇదే సిస్టమ్ వాళ్ళ సిస్టమ్ కాబట్టి ఆ సిస్టము మన సిస్టమ్ సేమ్ అవ్వాలి. వాళ్ళ సిస్టమ్ సపరేట్గా మన సిస్టమ్ సపరేట్ కూడా మీరు ఏ కంట్రీలో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అదే కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి. సో డ్యూరేషన్ మస్ట్ బి ఎంత ఉండాలి, డ్యూరేషన్ షుడ్ బి 54 months కంపల్సరీ. ఎంబీబీఎస్ 12 months ఉండాలి కంపల్సరీగా. ఇండియన్ ఎంబీబీఎస్ ఏ విధంగా ఉంది అబ్రాడ్ ఎంబీబీఎస్ కూడా వాళ్ళ అలానే ఉండాలి. దాంతో పాటు వచ్చేసరికి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే వాళ్ళ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ సేమ్ ఇలానే ఉండాలి. ఇలా ఉన్న చోట మాత్రం మీరు జాయిన్ అవ్వాలి, అదర్వైజ్ దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. ఓకే. తర్వాత లాంగ్వేజ్ మస్ట్ బి ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం ఉండాలి. 5 years అనేది మీరు చదివేదంతా ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఇంటర్న్షిప్ అనేది అక్కడ ఎంబీబీఎస్ చదవాలి, తర్వాత 1 year అంటే 54 months ఎంబీబీఎస్ ఉండాలి +1 year ఇంటర్న్షిప్. మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత కూడా ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓకేనండి.
సో ట్రాన్స్ఫర్స్, సో మిడిల్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్, సో అక్కడ చదివిన తర్వాత మళ్ళీ అక్కడ అబ్రాడ్లోనే ఒక కంట్రీలో చదివి ఒక యూనివర్సిటీ చదివి మళ్ళీ వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవ్వడం, మళ్ళీ అక్కడ నుంచి ఆ ట్రాన్స్ఫర్స్ కూడా దట్ డిగ్రీ ఈజ్ నాట్ వ్యాలిడ్. స్ప్లిట్ ఎంబీబీఎస్ ఆల్సో నాట్ వ్యాలిడ్. ఓకే, తర్వాత సెలెక్షన్ ఆఫ్ ద కంట్రీ. సో ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ ద కంట్రీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా గో ఫర్ డెవలప్డ్ కంట్రీస్, ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్, దట్ టు ఫ్రెండ్లీ టు ఇండియన్ నేషన్. ఇండియాకు ఫ్రెండ్లీ అయి ఉండాలి. చిన్న చిన్న కంట్రీస్కి వెళ్ళొద్దని మన గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వచ్చేసరికి ఫస్ట్ మీరు వెళ్తే పెద్ద కంట్రీస్కి వెళ్ళండి, బిగ్ కంట్రీస్కి వెళ్ళండి, దట్ టు +1 మనకి ఫ్రెండ్లీ నేషన్ అయి ఉండాలి. ఈ కంట్రీస్ మాత్రం వెళ్ళండి, బిగ్ కంట్రీస్, ఫ్రెండ్షిప్ ప్లస్ డెవలప్డ్ కంట్రీస్. ఈ 3 పాయింట్స్ కంపల్సరీగా బేరే వేసుకొని వెళ్ళండి. చిన్న చిన్న కంట్రీస్ లైక్ జార్జియా కానీ, లేదా ఇప్పుడు మనం వెళ్ళాము యుక్రెయిన్ కానీ, ఇలాంటి చిన్న చిన్న కంట్రీస్ వెళ్ళాము, జార్జియా, కిర్గిస్తాన్, ఇలాంటి చిన్న చిన్న కంట్రీస్ ఏంటంటే అవి అండర్ డెవలప్డ్ కంట్రీస్, దట్ టు యావరేజ్ కంట్రీస్, స్మాల్ కంట్రీస్. కంపల్సరీగా ఒక బిగ్ కంట్రీ అయి ఉండాలి, తర్వాత వచ్చరికి ఫ్రెండ్లీ నేషన్ అయి ఉండాలి, దట్ టు వచ్చరికి ఇంకో పాయింట్ ఏంటంటే డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి. దాని అన్నిటికంటే ముందు ఫ్రెండ్లీ కంట్రీ అయి ఉండాలి, తర్వాత డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి, తర్వాత వెల్ అంటే డెవలప్డ్ కంట్రీ మీన్స్ వెల్తీ కంట్రీ, అంటే ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్ కంట్రీ. దాంట్లో బిగ్ కంట్రీ అంటే సపోర్టింగ్ ఇద్దరు మనకి వచ్చరికి ఆర్మీ వైజ్ కానీ లేకపోతే సెక్యూరిటీ వైజ్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో కంపల్సరీగా ఫస్ట్ ఆ కంట్రీ మన ఇండియాకి మంచి డెవలప్డ్ కంట్రీ, మనకి మంచి ఫ్రెండ్లీ అయి ఉండాలి, దట్టు తర్వాత వచ్చరికి ఏమవ్వాలి, డెవలప్డ్ కంట్రీ ఆర్ బిగ్ కంట్రీ అంటే ఫర్దర్గా ఏ ప్రాబ్లం ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాయి. బట్ మనకి ఇప్పుడు డెవలప్డ్ నార్మల్ కంట్రీస్ లైక్ యుక్రెయిన్ లాగా అవ్వకుండా ఉండడానికి. సో కాబట్టి మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అనేది క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చున్నారు అనమాట. చిన్న చిన్న కంట్రీస్కి వెళ్ళవద్దు, గో ఫర్ big countries, developed countries, then that too friendly to Indian nations. Okay, these are the rules and regulations. Furtherly, I will update all these questions, and you have further different questions and different. Just you have any questions, just contact below WhatsApp numbers. You can have any queries or you have any doubts or admission related info. Just contact below WhatsApp numbers. Tomorrow morning onwards, I will update you each and everything. Just contact below WhatsApp numbers for whatever the queries or whatever the doubts. Okay, thank you very much.